ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ నా వందనాలు. నా నామం పేరట ఏమి అడిగినను మీకు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ ఉదయకాలం నీవు దేవుని సన్నిధికొచ్చి ఏమి అడగనయ్యి ఉన్నావో, ఏమి దేవుని దగ్గర పొందుకోవాలి అని ఉన్నావో నిశ్చయముగా దేవుడు వాటిని అనుగ్రహించగలడు. బైబిల్ చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడను. అంటే మనం అడగగలిగితే విలువైనటువంటి విషయాలు దేవుడు మనకిస్తాడు, విలువైనటువంటి దీవెన ఇస్తాడు, ఆశీర్వాదమును ఇస్తాడు. నువ్వు అడగాలి. అన్న అనేటువంటి ఒక స్త్రీ దేవుని దగ్గర నిలబడి అడుగుతూ ఉంది. ఎందుకంటే ఈమెకి గర్భఫలం లేదు, చాలా దినాలుగా గొడ్రాలు బ్రతుకుతుంది, లేని స్థితిలో ఉన్నది. అందరి ఎడల అవమానం పడుతుంది, దుఃఖం పడుతుంది, నిందలు పడుతుంది. అందుకే ఈమె చాలా 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 దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ఉన్నది. ఈమె లాంటి వారు చాలా మంది ఉన్నారు. నీవు పొందుకోలేక దుఃఖపడుతున్నావు, నీ జీవితంలో సంతోషం లేక దుఃఖపడుతున్నావు, నీ జీవితంలో ఎదుగుదల లేక దుఃఖపడుతున్నావు. అన్నీ ఉన్నాయి కానీ ఒకటే లోటుగానే ఉంది. అందుకే ఆ లోటును బట్టి నువ్వు దుఃఖపడుతున్నట్టున్నావు, ఆ సమస్యను బట్టి నువ్వు దుఃఖాక్రాంతమైన స్థితిలో ఉన్నట్టు ఉన్నావు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నన్ను అడుగు, అడుగుడి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీ దేవుడు. సహాయము చేయగలిగినటువంటి వాడు నీ దేవుడు. మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికను మేలిచ్చేటువంటి వాడు కూడా దేవాదేవుడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడగడం నేర్చుకోవాలి. తూరు సీదోన ప్రాంతం నుంచి ఒక ఆమె ప్రభువు దగ్గరికి వచ్చింది. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది అని ప్రభువుని అడిగింది. చూసారా ఎంత కష్టమో. మనమైతే చిన్నపాటి కష్టమే పడుతున్నాం, ఆమె అయితే చావు బ్రతుకుల మధ్య వచ్చింది. తన కూతురు, తన కుమార్తె బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయిందని ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆమె ప్రభుని వెంటాడుతుంది. ప్రభువారు చెప్తున్నారు, అమ్మ ఇప్పుడు చేయలేను, నా సమయం రాలేదు, నా సమయం ఇంకా రాలేదని చెబుతున్నా కూడా ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి వెంటాడుతూనే ఉంది. ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ఆయన కనికరం పొంది ఆమెతో చెప్పాడు, అమ్మా అధైర్యపడకు, నీ విశ్వాసము నీ కుమార్తెను బాగు చేస్తుంది. నిజమే, ఆ విశ్వాసము వారి జీవితాల్లో గొప్ప కార్యం చేసింది. బైబిల్లో రాయబడిన మాట, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు గొప్ప కార్యం జరగద్ది. శతాధిపతి చెప్తున్నాడు, అయ్యా నీ ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడిపోతాడు. అవును, దేవుని మాటలో ఎంత శక్తి ఉంది. అందుకని నువ్వు అడుగు, ఒక్క మాట నాతో మాట్లాడు నాయనా, ఒక్కసారి నన్ను దృష్టించు ప్రభువా, ఆకాశము నుంచి ఒక్కసారి నన్ను పరిశీలన చేసి ఆకాశ వాకిలి తెరచి పట్టజాల ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని చెప్పిన తండ్రి, నాకు కావలసిన దీవెనలు ఇవ్వు నాయనా అని ప్రభువుని అడిగితే ఆయన ఇవ్వగలడు. గొప్ప కార్యాలు చేసే తండ్రి నువ్వు ఆరాధించే దేవుడు, మహిమోన్నతమైన కార్యాలు చేసే తండ్రి మనము పూజిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా నడిపిస్తున్నటువంటి దేవుడు నిన్ను విడువక నీ ఎడలో కృప చూపిస్తాడు. తల్లి మరిచినా, తండ్రి విడిచినా నేను నిన్ను మరువను, చూడండి అరచేతులు చెక్కుకున్నానని చెప్పినటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఇకనైనా ఒక్కసారి నువ్వు దేవుణ్ణి అడుగు. మనుషుల్ని అడిగి నువ్వు నష్టపోయావేమో, మనుషుల్ని అడిగి నువ్వు దుఃఖపడ్డావేమో, దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసే దేవుడు నీ దేవుడు. నీ బ్రతుకు మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని యేసయ్య దగ్గరికి రా. యేసయ్య కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. అట్టి ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుడు దయచేయును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.